అన్న పొద్దున గట్టిగా సత్యంబాబు పోతాడు అంటాడు, అందుకే పులి పోతాడు దొరుకుతాడు. బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం వైఖరి, రిజర్వేషన్ పట్ల బీజేపీ ప్రభుత్వం వైఖరి, బీజేపీ ప్రభుత్వం వైఖరి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మాయ వెంకటేశ్వర గారి నాయకత్వం, మాయ వెంకటేశ్వర గారి నాయకత్వం. బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం వైఖరి, బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం వైఖరి, బీసీల పట్ల. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ని తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టి చట్టం చేయమని బీజేపీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఇంతవరకు నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా పినపాక నియోజకవర్గం మనుగూరు మండల కేంద్రంలో కూడా ఈ బంద్లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఈ బంద్ జయప్రదంలో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క వంతు కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ ని అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన పని. స్వచ్ఛందంగా మనుగూరు పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, సంపన్న వర్గాలు అందరూ, ప్రముఖులు అందరూ, ప్రజలతో సహా కార్మిక సంఘాలు అందరూ కూడా, అసంఘటిత కార్మిక సంఘాలతో సహా సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్కు సహకరించారు. దానికి వాళ్ళ బంద్లో పాల్గొన్న ఒక అర్థంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. కేవలం బీసీలకు న్యాయం జరగాలి, ఆ 42% రిజర్వేషన్ చట్టం చేయాలన్న ఉద్దేశంతోనే ఇవాళ బంద్కు సహకరించారు ప్రజలు. అది గమనించి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆర్డినెన్స్ కు, గవర్నర్ గారి దగ్గర ఉన్నటువంటి దానికి సంతకం చేసి ఒక చట్టాన్ని చేసి చట్టసభలో బీసీలకు తెలంగాణ 42% రిజర్వేషన్ బిల్ పాస్ చేస్తున్నామని చెప్పి తెలిసే విధంగా వారి యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. వెనకొస్తే పెద్ద ఫోటో ఇస్తా నీకు, ఏం చెప్తాను వంద వస్తుంది. ఇగో నీకు చూపిస్తుందా, ఇగో అన్న 100. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ప్రకటించినటువంటి రాష్ట్ర బంద్కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం, గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారి సూచనల మేరకు పినపాక నియోజకవర్గం మనుగూరు మండల కేంద్రంలో ఈరోజు బంద్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొనడం జరిగింది. ఈరోజు మనుగూరు మండలంలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల అందరూ కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్ విజయవంతం జరిగింది.
ఈ యొక్క బంద్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరు పేరున మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ బీజేపీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ వాళ్ళొక నిరంకుశ పాలన వీడి బీసీల పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపించినటువంటి ప్రేమను బీజేపీ ప్రభుత్వం కూడా చొరవ చూపి వాళ్లకు రిజర్వేషన్ కల్పించే విషయంగా ఉండాలని చెప్పని ఈ బంద్ చేయడం జరిగింది. ఈ బంద్లో పాల్గొన్నాం. అందరూ కూడా ఒకటే, అందరి తరఫున పట్టణ ప్రముఖులు, ప్రజలు, వ్యాపారస్తుల తరఫున తక్షణమే కేంద్ర ప్రభుత్వం 42% బీసీల రిజర్వేషన్ ని అమలు చేసి చట్టం చేసి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనే ఒక ఉద్దేశంతో సంపూర్ణ బంధు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎటువంటి రాజదేశాలు లేకుండా బంద్ చేయడంలో ముఖ్య ఉద్దేశం వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, బీసీల పట్ల సానుకూలంగా స్పందించి ఈ యొక్క 42% చట్టం చేయాలనే ఒక ఉద్దేశమే అని ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి, బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి, బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి. రక్షించుకోవాలి 42% రిజర్వేషన్, రక్షించుకోవాలి 42% బీసీల రిజర్వేషన్, రక్షించుకోవాలి 42% బీసీల రిజర్వేషన్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కేంద్రమైనటువంటి మనుగూరు మండల కేంద్రంలో 42% బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర, ఇక్కడ గవర్నర్ దగ్గర అడ్డుకొని చట్టం చేయకుండా ఇంకా కాలయాపన చేస్తున్న సందర్భంగా బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఈ యొక్క బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతును తెలియజేసి ఈ యొక్క బంద్ సంపూర్ణంగా విజయవంతం అవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు మాయ వెంకటేశ్వర గారు ఆదేశానుసారం ఈ బంద్ను విజయవంతం చేయడం కోసం మేమందరం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పట్టణ ప్రముఖులు కూడా స్వచ్ఛందంగా బీసీల పట్ల వాళ్ళకున్న సానుకూలతను ఈరోజు మనుగూరు పట్టణ కేంద్రంలో వ్యాపారస్తులు కానీ ప్రముఖులు అందరూ కూడా వాళ్ళ యొక్క సానుభూతిని తెలియజేసి స్వచ్ఛందంగా బంద్ చేయడం చాలా మంచి శుభపరిణామం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క వివక్షను వీడి బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి వీడి 42% బీసీలకు ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసి ఆ 42% రిజర్వేషన్ రక్షించబడే విధంగా చట్టసభల్లో కూడా ప్రకటించి వాళ్ళ యొక్క విశ్వసనీయత నిరూపించుకోవాలని చెప్పని మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్డుకుంటున్న బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి, బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి, బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి. రక్షించుకోవాలి 42% బీసీ రిజర్వేషన్, 42% బీసీల రిజర్వేషన్, 42% బీసీల రిజర్వేషన్, 42% బీసీల రిజర్వేషన్. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, 42% పై కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, 42% బీసీల రిజర్వేషన్ పై బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి. రక్షించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, 42% బీసీల రిజర్వేషన్, 42% బీసీ రిజర్వేషన్, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి, బీసీల పట్ల బీజేపీ వంటి వైఖరి, విజయవంతం చేయాలి. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 42% రిజర్వేషన్లను రక్షించుకోవాలి, 42% బీసీల రిజర్వేషన్, 42% బీసీల రిజర్వేషన్, వైఖరి, కేంద్ర ప్రభుత్వం వైఖరి, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి. రక్షించుకోవాలి 42%
42% బీసీల రిజర్వేషన్ జయప్రదం చేయాలి బంధురు బీసీ రిజర్వేషన్ పై బంధురు బీసీ రిజర్వేషన్ పై బంధురు బీసీ రిజర్వేషన్ పై నిరసన బంధురు పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి 42% బీసీల రిజర్వేషన్ పట్ల బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. మనుగూరు పట్టణంలో మనుగూరు పినపాక నియోజకవర్గం మనుగూరు మండల కేంద్రంగా 42% బీసీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లను అడ్డుకుంటున్న సందర్భంగా చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న సందర్భంలో మనుగూరు మండలంలో ఉన్నటువంటి బీసీ సంఘాల జేఏసీ పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి సమిష్టిగా ఈరోజు తలపెట్టిన బంద్కు సంపూర్ణ మద్దతుగా పట్టణ ప్రజలు వ్యాపారస్తులు ప్రముఖులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరూ కృషి చేశారు. వీటికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం 42%, రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించి వాళ్ళకు న్యాయం చేయాలి అని కులగణన జనగణన నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, అగ్రనాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కామారెడ్డి డిక్లరేషన్ ని నిలబెట్టుకొని 42% రిజర్వేషన్ ని తీసుకొచ్చి చట్టసభల్లో మీరు అమలు చేయండి అని చెప్పి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అప్పచెప్తే ఇప్పటి వరకు దాన్ని చట్టం చేయక బీసీలను అవమానిస్తూ రకరకాలుగా ఎక్కడ గవర్నర్ దగ్గర కానించి వాళ్ళ రాష్ట్రపతి దగ్గర కూడా ఈ చట్టం చేయకుండా ఆపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలు తీర్మానాన్ని కూడా వ్యతిరేకించడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల బీసీల ఆత్మగౌరవాన్ని ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది తప్ప వాళ్ళ ఒక స్వార్థపూరితమైన నిర్ణయం. ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది, బీసీలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటే ఇక మాకు ఉనికి ఉండదని చెప్పని కొన్ని రాజకీయ పార్టీలు అనుకుని ఈ యొక్క కుట్రను పన్నుతా ఉన్నారు. ఆ కుట్రకు భిన్నంగానే ఈరోజు బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి బంద్లో మనుగూరు పట్టణం మండలంలో సంపూర్ణంగా జరిగింది. దీనందరికీ సహకరించి ముందుగా ఉన్నటువంటి బీసీ సంఘాలకు కానీ అందరి రాజకీయ పార్టీలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ 42% రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ వెంటనే చట్టం చేయాలి. ఆ వెంటనే 42% కేటాయించినటువంటి బీసీల రిజర్వేషన్ ని రక్షించుకునేదాకా వీరి యొక్క పోరాటంలో అందరం కూడా భాగస్వాములు అవుతాం. ఈ యొక్క చట్టం అయ్యేదాకా కూడా ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండి ఆ యొక్క బీసీల రిజర్వేషన్ సాధించుకోవడంలో ముందు వరుసలో ఉంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లైట్ స్లోగా పోతా ఉన్నాం. నశించాలి నశించాలి నశించాలి. నశించాలి నశించాలి.
అంతే పోనీ. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, వర్ధిల్లాలి. నశించాలి, నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి. అమలు చేయాలి, అమలు చేయాలి. నశించాలి, నశించాలి.